ఏప్రిల్ 11. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రభు అయిన యేసు మరణాన్ని జయించి లేచిన వెంటనే శత్రువులు ఆ మహత్తర అద్భుతాన్ని ఖండించేందుకు ఓ కట్టుకథను సృష్టించడం మొదలుపెట్టారు. అప్పటికి వారు కల్పించగలిగిన అత్యుత్తమ అబద్ధం ఏమిటంటే, శిష్యులు రాత్రిపూట వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించారని, యేసు పూర్తిగా చనిపోలేదని, కేవలం అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పే స్వూన్ సిద్ధాంతం శతాబ్దాల తర్వాతనే వచ్చింది. కానీ ఈ అబద్ధ సిద్ధాంతానికి మరియు మిగతా అన్ని తప్పుడు సిద్ధాంతాలకు ఒక లోపం ఉంటుంది. అవి సమాధానాల కన్నా ఎక్కువగా అనుమానాలను కలిగిస్తాయి. ఉదాహరణకు, సమాధి ఖాళీగా ఉందని సైనికులు చెప్పిన విషయాన్ని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రశ్నించకుండా దానిని నిజమని అంగీకరించారు. దానికి ఒక నకిలీ వివరణ సిద్ధం చేయడానికే పరితపించారు. కాపలాగా ఉండాల్సిన సైనికులు నిద్రించడం ఎలా? రోమా చట్టంలో అది మరణశిక్ష గురి చేసే అపరాధం. అయినా వారిని శిక్షించమని చెప్పకుండా రక్షణ కల్పించారెందుకు? అందరూ ఒకేసారి నిద్రపోయారనే మాట నమ్మశక్యంగా లేదు. వారు మరణశిక్ష ప్రమాదాన్ని ఎరిగి కూడా నిద్రించాలనుకుంటారా? శిష్యులు ఆ పెద్ద రాయిని శబ్దం రాకుండా ఎలా తొలగించగలిగారు? అది ఎంతో బరువైనది. అది సాధ్యం కాదు. సాధారణమైన హేరోదీయుల శైలిలో నిర్మించిన సమాధిలో రాయిని ఒక తక్కువ మట్టానికి గల గాడిలోకి జారేలా దొర్లిస్తారు. అటువంటి సమాధిని మూసివేయడం తేలిక, కానీ తెరవడం మాత్రం చాలా కష్టమైన పని. గెత్సెమనెలో శిష్యులంతా భయంతో పారిపోయారు. అలాంటి శిష్యులకు రోమా సైనికులను ఎదుర్కొని ప్రభు యొక్క దేహాన్ని దొంగిలించే ధైర్యం ఉందా? సైనికులు నిద్రలో ఉంటే శిష్యులు ప్రభు యొక్క దేహాన్ని దొంగిలించారని ఎలా తెలుసుకున్నారు? శిష్యులు దేహాన్ని దొంగిలించారని అంగీకరిస్తే వారు సమాధి వస్త్రాల్ని తీసి మడిచి ఎందుకుంచారు? లూకా 24:12. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు. యోహాను 20:6-7 వచనాలు. శిష్యులకు ప్రభువును దొంగిలించాల్సిన అవసరం ఏముంది? నిజానికి వారు ప్రభువు లేచిన విషయం విన్నప్పుడు ఆశ్చర్యంతో నమ్మలేకపోయారు. చివరిగా యేసు పునరుత్థానం అన్నది అబద్ధమని తెలిస్తే శిష్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని ప్రకటించగలరా? పాల్ లిటిల్ ఒకసారి ఇలా అన్నాడు, అబద్ధమని తెలుసుకుని దానికోసం ఎవ్వరూ చనిపోరు. వారు యేసు పునరుత్థానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించారు. ప్రభువు లేచెను. ఆయన నిజంగా లేచెను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.